గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను పెంచాలని 1:100 ప్రకారం సెలెక్ట్ చేయాలని, అలాగే గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఫిల్ చేయాలనే ఉద్దేశంతో నిరుద్యోగులందరూ కూడా ధర్నా చౌక్ వద్ద భారీ ఒక ధర్నానైతే నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు, వేలాది మంది నిరుద్యోగులు ధర్నా చౌక్ వద్దకు వచ్చి వారి యొక్క బాధలను అయితే తెలియజేసుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. వీరికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సపోర్ట్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, చెప్పండి, అసలు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? మీరు దేనికోసము అప్లై చేసుకొని ఉన్నారు? ఇప్పటికి మేము గురుకులాలో రాసినాం సార్. ఆల్రెడీ మన రిక్రూట్మెంట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఎగ్జామ్ జరిగింది. 9210 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం నింపమని సీఎం ఇంటి ముందు కూడా మేము ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి వెబ్ నోట్ రిలీజ్ చేయట్లేదు, మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు. 9210 పోస్టులు ఏవైతే ఉన్నాయో అది డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ప్రకారం నింపాలి. అలా నింపకుండా పీజీటీ ఇవ్వడం వల్ల ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఆగ మేఘాల మీద ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఎలక్షన్లు ఏదైతే లబ్ధి పొందుదామని ఆగ మేఘాల మీద వెరిఫికేషన్ జరపడం జరిగింది. దానివల్ల దాదాపు 3000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఏం కోరుతున్నామంటే డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ప్రకారం నింపితే రిలీక్స్మెంట్ తీసుకొని డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాల ప్రక్రియలు కూడా జరిగిపోయాయి. వీళ్ళు జాయినింగ్ కూడా అయినట్టున్నారు కదా చాలామంది మీ తోటి నిరుద్యోగులు. వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా ఎవరు జాయినింగ్ కాలేదు. వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఏం లేదు సార్. ఇప్పుడు అందరికీ ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరైతే మెరిట్లో ఉన్నారో మెరిట్ ప్రకారం నింపితే ఇట్లాంటి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా ఉంటాయి. అందువల్ల మొత్తం ఎన్ని పోస్టులు బ్యాక్లాగ్ కనబడతా ఉన్నాయి ఇప్పటి వరకు? దాదాపుగా 3000 వరకు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం తప్పే. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎలా చేస్తారంటే జేఎల్కి మరియు డిఎల్కి, పీజీటీకి జిఎస్ పేపర్ ఏదైతే ఉందో ఆ మూడింటికి ఒకటే పేపర్ పెట్టడం వల్ల ఒక్కొక్కరికి 2 నుంచి 3 జాబులు 4 జాబులు రావడం జరిగింది. అది కూడా ప్రభుత్వం తప్పిదమే. అందువల్ల మేము కోరుకునేది ఏంటంటే బ్యాక్లాగ్ అవ్వకుండా గురుకులాల్లో 9210 పోస్టులు నింపాల్సిందిగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? దేనికోసం మీరు అప్లై చేసుకొని ఉన్నారు? ఏంటి మీ ప్రాబ్లం ఏం కనబడతా ఉంది? మాది నల్గొండ డిస్టిక్ అండి. నేను గురుకుల అభ్యర్థిని కాదు, గురుకుల బాధితురాలిని సార్. అభ్యర్థిని కాదు, బాధితురాలిని. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 9210 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ అవి నింపకుండానే ఆ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కే రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మా 2 లక్షల ఉద్యోగాలు ఏమో కానీ 9210 పోస్టులను నింపలేకపోతుంది ప్రభుత్వం. ఈరోజు మేము జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రరీయన్ పోస్టులు అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది గురుకులాల్లో. అయితే వీటిని డౌన్ మెరిట్లో డిఎల్ నింపి జేఎల్, పీజీటీ, టీజీటీ అట్లా డౌన్ మెరిట్లో నింపితే ఈరోజు మాకు ఈ సమస్య వచ్చేది కాదు. ఈరోజు 9210 పోస్టులని నింపినా అని చెప్పుకుంటూ ప్రభుత్వం 3000 ఉద్యోగాలని బ్యాక్లాగ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాక్లాగ్ చేసి మళ్ళీ ఈ పోస్టులని కొత్త నోటిఫికేషన్ ద్వారా నింపుకుందామని చూస్తుందో లేదో నాకు తెలీదు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, డౌన్ మెరిట్ ప్రకారము మా పోస్టుల భర్తీ జరగాలని నేను కోరుతా ఉన్నాను. మాకు 1:1లో పిలిచిన అభ్యర్థులకి ఈరోజు అపాయింట్మెంట్ల ఆర్డర్లు అనేది ఇవ్వడం జరిగింది. సరే, 1:1లో వాళ్ళకి అపాయింట్మెంట్ల ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఉన్న మెరిట్లో వాళ్ళని మమ్మల్ని పిలవాలని నేను కోరుతున్నాను. ఒక ప్రెస్ నోట్ ద్వారా ఏదో ఒకటి మాకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అప్పుడు ఉన్నటువంటి గురుకుల కార్యదర్శి మీకు హామీ కూడా ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ హామీ అమలు కాలేదనుకోవచ్చా? అమలు కాలేదని అనుకోవాలి. మాకు ఒక ప్రెస్ నోట్ ఇస్తే మేము అమలు జరిగిందని అనుకునే వాళ్ళము. ఒక ప్రెస్ నోట్ ద్వారా అయినా మాకు డౌన్ మెరిట్ నింపుతామనేసి చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. పరిస్థితి దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులందరినీ కూడా మనం చూడొచ్చు. నిరుద్యోగులందరూ కూడా వారి యొక్క బాధలను అయితే చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక మహాధర్నాతో ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిరుద్యోగులు అయితే వారి యొక్క బాధను తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం చాలామంది పొలిటికల్కి సంబంధించినటువంటి అందరూ కూడా
ఈ యొక్క దీనిలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తో పాటుగా ప్రొఫెసర్ గాలి వినోద్ కూడా ఉన్నారు. వీరికి సంఘీభావం తెలపడానికి అయితే రావడం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టుల కోసం అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3లలో కూడా పోస్టులు పెంచాలని చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ఇది 100 రోజులకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది కాబట్టి ఇవాళ ఆ జాబ్ క్యాలెండర్ని అమలు చేయమని చెప్పి అంటున్నారు పిల్లలది చాలా న్యాయమైన డిమాండ్. వాళ్ళెవరు కూడా అన్యాయంగా అడగట్లేదు. ఇవాళ గత 13 సంవత్సరాలుగా గ్రూప్ 1 పోస్టులు నింపలేదు. మరి ఆ పోస్టులన్నీ కూడా ఇవాళ ప్రాపర్గా పెంచి నింపాలని చెప్పి డిమాండ్, న్యాయమైన డిమాండ్. అట్లాగే ఇవాళ ఇప్పుడు గతంలో కంటే 13 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కాబట్టి 50 బదులు 100 1:100 చేయమన్నారు. గతంలో సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి 100 చేస్తామని ప్రకటించారు అసెంబ్లీలోనే. మరి అసెంబ్లీ సాక్షిగా చేసిన వాడు ఇవాళ ఎందుకు మరి ఇవాళ అమలు చేయట్లేదు? ఒక డిప్యూటీ సీఎంగా ఉండి వాళ్ళ న్యాయమైన డిమాండ్ను అమలు చేస్తారా? డిప్యూటీ గారు తమ చేత కాకపోతే రాజీనామా చేస్తారా? అలాగే ఇవాళ మీరు 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాలో ఇవాళ పెంచిన ఎవరైతే న్యాయంగా ఇవాళ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు పెంచాలి, డిఎస్సి ఉద్యోగాలు పెంచి ఇవాళ అమలు చేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్న దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద. గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఉంచకూడదు, మొత్తం ఫిలప్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఆ డిమాండ్ ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు అనేది అది ఒక ప్రాథమిక రాజ్యాంగ హక్కు వాళ్ళది. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు ఏవి కూడా ఖాళీగా ఉంచకుండా అన్నింటినీ ఒకటేసారి నింపడం వలన ఇలా విద్యార్థి లోకం సంతృప్తిగా ఉంటుంది. లేదంటే నువ్వు 14 సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తాను 8 సీట్లకు పడిపోయినరు ఎందుకు? కారణం నిరుద్యోగులు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో వీళ్ళంతా తిరుగుబాటు చేస్తే అడ్రస్ లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు నింపి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జాబ్ క్యాలెండర్ వస్తుందనేటువంటి ఆశ మనకు కనబడతా ఉందా ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు మనకైతే ఇప్పటివరకు అట్లా కనబడట్లేదు. కోదండరామిరెడ్డి గారు ఇవాళ ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన ఒకవేళ నిజంగానే కోదండరామిరెడ్డి గారి వారు మంత్రి చేస్తారో ఈ మధ్యలో చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ విద్యాశాఖను ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్నీ కూడా బ్యాక్లాగ్తో సహా అన్ని నింపాల్సిన బాధ్యత ఇవాళ కోదండరామిరెడ్డి గారికి ఉంది. లేదంటే కోదండరామిరెడ్డి గారు లేదంటే నిరుద్యోగులు ఎవరెవరికైతే రియాజు ఇట్లాంటి వాళ్ళందరికీ పదవులు వచ్చాయి కదా, వాళ్ళందరి పదవులు దింపేదాకా ఈ విద్యార్థుల పోరాటం ఆగదు, నిరుద్యోగుల పోరాటం ఆగదు. ఇదే పరిస్థితి. మీరు బ్రదర్ దేనికి సంబంధించి ఆస్పిరెంట్గా ఉన్నారు? డిఎస్సి, నేను పీటీకి సంబంధించిన ఆస్పిరెంట్ని. గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పోస్టులతో భర్తీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పోస్టులు 128 పోస్టులు. అదే 128 పోస్టులతో వీళ్ళు నోటిఫికేషన్ వేసిండ్రు. ఈ నెల వచ్చే నెలలో జూలై 17న ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. కాకపోతే ఈ ఎగ్జామ్ కన్నా ముందు సెట్ కండక్ట్ చేసిండ్రు, టీటీసీ కండక్ట్ చేసిండ్రు. వాళ్ళల్లో మళ్ళీ వాళ్ళకి ఏం చేసిండ్రు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాటికి నార్మలైజేషన్ చేయలేదు. మళ్ళీ వాటి మీద ఇప్పుడు కేసు నడుస్తుంది. అంటే వాళ్ళ ప్రకారంగా అయితే వాళ్ళు 2 months ఇంకా మాకు 2 months ఇంకా ఎగ్జామ్ డేట్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అంటే అంత తొందరలో ఎందుకు పెడుతున్నారు? మాకు గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు ఉన్నా ఈ ప్రభుత్వం కూడా అన్ని పోస్టులతో వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. సో మా పోస్టులు పెంచాలని చెప్పేసి ధర్నా చౌక్గా మేము ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చెప్పినటువంటి పోస్టుల కోసం? నోటిఫికేషన్ కోసం అంటే ఈ నోటిఫికేషన్ అనేది 2018లో మా డిఎస్సికి 2018లో నోటిఫికేషన్ వచ్చింది. అంటే 6 సంవత్సరాల నుంచి ఈ 2014లో ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా జరగలేదు. అంటే ఇంచుమించు దాదాపుగా 1,00,000 మంది అభ్యర్థులు ఈ పీటీ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే 1,00,000 మంది పీటీ పోస్టుల కోసము నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ 128. వేరే 33 జిల్లాల్లో చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లాల్లో కనీసం ఒక్క పోస్ట్ కూడా లేకుండా ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు. కాబట్టి ప్రతి ఒక్క జిల్లాకి నోటిఫికేషన్లు వచ్చే విధంగా మా నోటిఫికేషన్లు మాకు 128 కాకుండా ఎక్కువ మెజారిటీతో నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. మీరు బ్రదర్ దేనికి సంబంధించిన ఆస్పిరెంట్? మీరు గ్రూప్ 2 డిఎస్సి అన్న. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ఎందుకు వచ్చారంటే ఆ రోజు
ఈ విద్యార్థులు నిరుద్యోగులే కదా ఈ ప్రభుత్వానికి గెలిచింది, ఈ విద్యార్థుల వల్లనే కదా, నిరుద్యోగుల వల్లనే కదా. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఒక రకంగా హామీలు ఇచ్చి ఇప్పుడేమో వీళ్ళని పట్టించుకోకపోవడం సిగ్గుసేటుగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, నువ్వు తక్షణమే గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి మెగా డిఎస్సి కానీ 46 జియో కానీ రద్దు చేయకపోతే తక్షణమే మా పైన మాకు పోస్టులు పెంచకపోతే మీకు తగిన రానున్న ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ బడు బలహీన పేద వర్గాలే కదా, మా నుంచే కదా మీరు గెలిచింది, మేమే కదా ఆ రోజు రోడ్లపైకి వచ్చి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము అందరికీ వేలాది మందికి మేము అవేర్నెస్ తీసుకొచ్చింది. మా కన్న తల్లిదండ్రులకి, మా ఇంట్లో కుటుంబాలకి అందరికీ చెప్పింది మేమే కదా. ఈరోజు మా నుంచి మీరు లబ్ధి పొంది ఒకరోజు రాజకీయ పదవి లబ్ధి పొందినాక ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారు? తక్షణమే గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి చేయాలి. మీరు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడేమో పోస్టులు పెంచుతా అన్నారు, ఇప్పుడు అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారు. తక్షణమే పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ వేయాలని మేము కోరుకుంటున్నాము. మీరమ్మా దేనికి సంబంధించిన ఆస్పిరెంట్గా ఉన్నారు, ఏంటి అసలు ఇంత ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను ప్రస్తుతానికి గ్రూప్ 1, 2 and 3 ఆస్పిరెంట్ని, దానికే ప్రిపేర్ అవుతున్నా, డిఏఓ ప్రిపేర్ అవుతున్నా, ఇన్నిటికి ఎలిజిబిలిటీ ఉంది నాకు, నేను ప్రిపేర్ అవుతున్నా. నేను ఇప్పుడు రేపొద్దున నేను మాట్లాడిన తర్వాత వాళ్ళంతా ఆవారగాలనే ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. నేను చెప్తున్నా, నేను ఆవార తిరిగేదాన్ని కాదు, నాకు అట్లా తిరగాల్సిన అవసరం లేదు, చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడానికి ఒకటే కారణం, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మాత్రమే అడుగుతున్నాం. అంతకు మించి ఇంకా ఒక్కటి కూడా ఎక్స్ట్రా మేము అడగట్లేదు. గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచుతా అని మాట ఇచ్చింది మీరు, గ్రూప్ 1 1:100 చేస్తా అని చెప్పింది మీరు, మెగా డిఎస్సి వేస్తా అని చెప్పింది మీరు, ఉన్న కోర్టు కేసులన్నీ సాల్వ్ చేస్తా అని చెప్పింది మీరు, అన్నీ చెప్పిన మీరు ఇవాళ నేను 6 months అవుతుంది గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చి, ఏం చేసిరు నిరుద్యోగులకు చెప్పండి, ఒక్కటి చూపియండి నాకు, ఒక్కటి. మహా అంటే తిప్పి కొడితే 60 పోస్టులు పెంచిరు, మీకు అంతకు మించి మీరేం చేయలేదు. మళ్ళీ ఇవన్నీ ఇది చేయడం కాక గత గవర్నమెంట్లో ఇచ్చినాయి మేమిచ్చినామని చెప్పి బహిరంగ సభలు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుకుంటారు. ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేదానికి పెట్టిన ఖర్చు ఉందే, అదే ఖర్చు మీరు ఫినాన్స్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ ఇస్తే మాకు కొన్ని పోస్టులు యాడ్ చేయడానికి ఉంటుంది. అదనపు ఖర్చు ఎందుకు వేస్తున్నారు మీరు? మేము అడిగినామా? అందరి ముందు డబ్బా కొట్టి మాకు అపాయింట్మెంట్లు ఇవ్వండి అని మేము అడిగినామా? అడగలేదు కదా. ఎందుకు చేస్తున్నారు మీరు? మేము అడిగేవి న్యాయబద్ధమైనవి కావు అని అంటే ఎందుకు కావో కూడా మీరు చెప్పండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితేనే న్యాయబద్ధం, పాలక పక్షంలో ఉన్నప్పుడు న్యాయం చేయడానికి అవ్వదా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఆయన చెప్పిన ఈక్వేషన్ అది ఆ ఈక్వేషన్ కూడా ఎక్కడో చెప్పింది, నేను మాట్లాడట్లే. మేము పెట్టిన ప్రెస్ మీట్కి వచ్చి నువ్వు మాట్లాడిన మాటనే నేను చెప్తున్నా. 30 లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీ ఇంటూ 3 90 లక్షల మందికి నేను న్యాయం చేస్తా, మీకు అందరికీ జాబులు వస్తే మీ 90 లక్షల మందికి న్యాయం జరుగుతుంది అన్నారు కదా. ఈ ఈక్వేషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎందుకు మీకు పనికి రావట్లేదు? అంటే కేవలం ఓట్స్ కోసం మీరు హామీలు ఇచ్చిరా? అంటే మీకు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అది జరగని పని, దాంట్లో ఈ అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులు వస్తాయని తెలియదా? తెలియకుండానే హామీలు ఇచ్చిరా? తెలియకుండా హామీలు ఇచ్చినట్లయితే మీరు గవర్నమెంట్లో ఉండడం కూడా వృధానే. మీకు ఏం తెలియనప్పుడు మీరు మమ్మల్ని ఎట్లా పాలిస్తారు? ఒక సీఎం పొజిషన్లో ఉన్న నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని అందరి ముఖంగా అబద్ధం చెప్పినావు. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏడిచ్చినావు నువ్వు? ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వకుండా అబద్ధం ఎందుకు చెప్పినావు? మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వమని డిమాండ్ చేసాలి. ఈరోజు జాబ్ క్యాలెండర్ అనే అంశం ఎందుకు వార్తల్లోకి వచ్చింది? హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళందరూ బొక్కలో దాక్కుని ఎలకల్లాగా బయటకు వచ్చి మాట్లాడారు. మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడారు. శ్రీధర్ బాబు అంటాడు జాబ్ క్యాలెండర్ త్వరలో ఇస్తామంటాడు. సీఎం అంటాడు మేము ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చినామంటాడు. వేరే మంత్రులు అంటారు మాకు సంబంధం లేని విషయం అంటారు. అంటే ఎవరిని నమ్మాలి మేము ఇప్పుడు? సీఎంని నమ్మాలా? సీఎంని నమ్మాలంటే మరి ఆడ జాబ్ క్యాలెండర్ ఏది? అంటే ఒకవేళ సీఎం పొరపడ్డా ఓన్లీ మేనిఫెస్టోలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అనుకుంటున్నావా? సీఎం సార్ అది కాదు జాబ్ క్యాలెండర్, మీకు తెలియకపోతే నేను చెప్తున్నా తెలుసుకోండి, అది కాదు. ఆఫీషియల్గా టీఎస్పీఎస్సీ నుంచి రావాలి జాబ్ క్యాలెండర్. అయినా మేము ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని డిమాండ్ చేయట్లేదు. మీరు టైం తీసుకొని తీరికగా మెల్లగా అన్నీ సక్రమంగా ఉండేలాగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏదో మేము ధర్నాలు చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ ఇస్తే కామ్గా కూర్చుంటారు అని అనుకోండి. మా డిమాండ్ అది కాదు. మా డిమాండ్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాలి, మెగా డిఎస్సి వేస్తాను. ఎటువైంది మెగా డిఎస్సి? గురుకుల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏది? ప్రమోషన్ల ప్రాబ్లం లేయి? ఇవన్నీ చెప్పుకొని వచ్చిన పెద్ద మనుషులు ఏడవైనరు. పెద్ద మనుషులకి ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి సమస్యకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చిరు. ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మాతో మీకు అవసరం తీరిపోయిందా? అవసరం తీరిపోయినట్టయితే మేము కూడా మీతో మాకు అవసరం లేదన్నట్టు మేము వ్యవహరిస్తే ఇక ఏమైపోతారు మీరు? గవర్నమెంట్ ఏమైపోతుంది? మమ్మల్ని అడ్డుకోగలుగుతారా?
కానీ మేము అట్లా చెయ్యం. మేము ఏదున్నా పీస్ఫుల్గా చేసినాం, పీస్ఫుల్గానే చేస్తాం. అయినా ఇప్పుడు 6 నెలలు ఆగాలి అనే అంశం తెర మీదకి తీసుకొస్తారు. ఇది 6 నెలల కంటే ముందు నుంచి గత ఆగస్టు నుంచి నువ్వు మాతో ఉంటున్నావు. మా ప్రతి సమస్యలో నీకు భాగం ఉంది. నువ్వు ముందున్నావు, చేసినావు, మాకు హెల్ప్ చేసినావు సమస్యలలో. నీకు తెలుసు. తెలవకుండా నువ్వు అధికారంలోకి వస్తే నువ్వు టైం తీసుకో. తెలిసి నువ్వు అధికారంలోకి వచ్చినావు, అయినా నీకు ఎందుకు టైం పడుతుంది? అరే పక్క స్టేట్లో చంద్రబాబు నాయుడు మొన్ననే సీఎం అయినాడు. ఆయన ఫస్ట్ చేసిన సంతకం ఏంది? మెగా డిఎస్సీ మీద చేసిండు. అది రెస్పాన్సిబిలిటీ అంటే. నీకు తెలియకపోతే ఆయన చూసి నేర్చుకో. నీ గురువే కదా, చూసి నేర్చుకో. లేకపోతే నీకు పాలన తెలియకపోతే ఆయన అడుగు. అంతేగాని అన్యాయానికి గురి చేయొద్దు మిమ్మల్ని. మేము ఫ్రీ స్కీమ్స్ అడగట్లేము, ఇంకేం అడగట్లేము. మా కష్టంతో మేము తెచ్చుకునే జాబ్ల గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు అనొచ్చు ఇన్ని లక్షల మందికి మేము జాబ్ ఇవ్వలేమని. ఇవ్వగలుగుతారని కూడా మేము అనుకోవట్లేదు. మాకు తెలివి ఉంది, మాకు అవేర్నెస్ ఉంది. కానీ నువ్వు పోస్టులు పెంచడం వల్ల ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ప్రాబబిలిటీ పెరుగుతుంది. అన్ని పోస్టులు ఉన్నాయి, నేను కష్టపడ్డా, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. పక్కా అందరికి వస్తుందని కూడా మేము అనం. కానీ మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చిండ్రు, మేము కష్టపడినాం, సరే ఎట్లనో అట్లా పోయింది అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అది ఏదీ లేకుండా గాలికి వదిలేసి మాకంతా అన్యాయం చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మేమెందుకు న్యాయంగా ఉండాలి? అయినా కూడా మేము ఈరోజు న్యాయంగానే అడుగుతున్నాం. నువ్వు ఇచ్చిన డిమాండ్ మాత్రమే మేము అడుగుతున్నాం. అంతకుమించి కొత్తది ఏది మేము తెర మీదకి తీసుకురావట్లేదు. ఇంకొకటి చెప్తున్నా, గవర్నమెంట్కి ఒక మెసేజ్ ఇస్తాను నేను. మీ దగ్గరకు వచ్చే 10-20 మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ కాదు. నువ్వు ఎవరినైతే రిప్రజెంటేటివ్స్ అని పెట్టినావో వాళ్ళ వెనకాల 10-20 మందికి పైసలు ఇచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తా అని తిప్పుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు తిప్పుకో, తిరిగేటోళ్ళు ఇష్టం, తిప్పుకునేటోళ్ళు ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళని వాడుకొని మమ్మల్ని అందరినీ మభ్యపెట్టడం కరెక్ట్ కాదు. ఈరోజు ధర్నా చౌక్లో ఎంతమంది ఉన్నారో చూడు. ఇది కేవలం ఒక 10% కూడా లేదు. స్టేట్ మొత్తంలో నువ్వే చెప్పినావు కదా 30 లక్షల మంది ఉన్నారని. మన 30 లక్షల మందికి అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో, నీకు నువ్వు తెలుసుకో. ఎందుకు నీకు తెలిసి కూడా నువ్వు చేయట్లేదంటే అది నిర్లక్ష్యం కాక ఇంకేంటి? ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మాకు న్యాయం చేసే వేలో ఆలోచించండి. ఆలోచించకపోతే మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టాం. మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు చెయ్యండి అని నువ్వే మాకు స్ఫూర్తిని ఇచ్చినావు కదా. స్ఫూర్తితో ఈరోజు మేము ముందుకెళ్తాం. బీఆర్ఎస్ మీదకి మమ్మల్ని ఎట్లా పంపినావో నీ మీద కూడా మేము అట్లనే వస్తాం. దాంట్లో వెనక్కి పోయేది లేదు. సో బెటర్ అంత అవ్వకముందే మీరు సరైన యాక్షన్ తీసుకోండి. ఇదే మా విజ్ఞప్తి. ఇప్పటికి కూడా మేము విజ్ఞప్తిగానే చెప్తున్నాం. ఎనీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ మేము క్రియేట్ చేయలేదు. ఇంకా పీస్ఫుల్గా ఉంటున్నాం కాబట్టి మా ఓపికను ఇంకా పరీక్షించకండి. స్టేట్లో ఉన్న 30 లక్షల మంది కదిలితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ప్రతి ఒక్క పెద్ద మనిషికి చెప్తున్నా, ఇక్క మీదనైనా తప్పుడు సమాచారం గవర్నమెంట్కి ఇచ్చే ఆలోచన మానేసుకోండి. ఇది మేము ఇచ్చే వార్నింగ్ అనుకుంటారా, ఇంకేమనుకుంటారా మాకు సంబంధం లేదు. మా మనసులో ఉన్న మాట, మా ఆవేశం, మా బాధ మీకు చెప్తున్నాం ఈరోజు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? దేనికి ఆస్పిరెంట్గా ఉన్నారు మీరు? మేము ఇక్కడ అశోక్ నగర్లో ఉంటాము. మేము గ్రూప్స్, జూనియర్ లెక్చరర్, డిఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. క్వాలిఫికేషన్ ఉంది, ఎల్ఎల్బి కూడా చేసినాము. అయితే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 2022లో జూనియర్ లెక్చరర్ 1300 చిల్లర పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. 2023లో అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది. దాని ప్రిలిమినరీ కూడా రెస్పాన్స్ షీట్స్ కూడా అప్లోడ్ చేసినారు. అదేవిధంగా గురుకుల సంఘాల గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీలో జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ దీని తర్వాతనే వచ్చింది జూనియర్ లెక్చరర్. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేది కాకుండా గురుకులాలు కండక్ట్ చేసే జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ దీని తర్వాతే వచ్చింది. అవి ఎగ్జామ్ పెట్టుకున్నవి, రిజల్ట్ ఇచ్చినవి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. కానీ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే జూనియర్ లెక్చరర్ ఎగ్జాము 1300 పోస్టుల చిల్లరతో ఉన్న ఎగ్జాము అది జరిగి సంవత్సరం అయినా కూడా, ఎగ్జామ్ జరిగినా కూడా దానికి ఓన్లీ కీ మార్కే, ఫైనల్ కీ రిలీజ్ చేయకుండా, ఇంకా సర్టిఫికేట్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయకుండా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేరకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి జూనియర్ కాలేజ్లో చూసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఒక జూనియర్ లెక్చరర్ లేరు. అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది లేరు. ఇంటర్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఫ్యాకల్టీ లేరు. ఇప్పుడున్న ఫ్యాకల్టీకి చాలా ఓల్డ్ ఉన్నారు. వాళ్ళకు 50+ దాటి ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం సరిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఫెమిలియర్ లేరు. కొత్త ఫ్యాకల్టీ రిక్రూట్ లేరు. ప్రతి ఇయర్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఏదో 10,000 12,000 ఇచ్చి వాళ్ళతోనే అనిపించుకుంటా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈసారి కూడా అకాడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డు 12th నుంచి జూనియర్ కాలేజీలు అన్ని స్టార్ట్ చేసినాయి. ఇంకా ఫ్యాకల్టీ లేకుండా జూనియర్ కాలేజీ నడుస్తున్నాయి.
మీకు ఎందుకు మరి టీఎస్పీఎస్సీ ఇంత డిలే చేస్తుంది? ప్రతి ఒక్క దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు. మరి జూనియర్ లెక్చరర్స్ అంటే ఎందుకు అంత చిన్న చూపు? వాళ్ళకి ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవట్లేరు? వాళ్ళకి ఎందుకు ఫైనల్ మెరిట్లు పిలవట్లేరు? ఎందుకనంటే వాళ్ళకి శాలరీలు ఎక్కువ ఇవ్వాలనా, లేకపోతే వాళ్ళు గస్టెడ్ పోస్టులని పక్కన పెడుతున్నారా? మీ ఉద్దేశం ఏంది? ఏ ఒక్కరు దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఈ విషయం ఎందుకు మూలకు పెడుతున్నారు? కంపల్సరీ గవర్నమెంట్ నుంచి మీకు జూనియర్ లెక్చరర్కి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది పరిస్థితి. దాదాపు వేలాది మంది నిరుద్యోగులు ఇటువైపుగా వచ్చినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు అంటే వారి యొక్క డిమాండ్స్ని అయితే ప్రభుత్వం ముందట పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా డిమాండ్స్ను నెరవేర్చాలనేటువంటి ఒక ప్రతిఘటన అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో మనం ఉన్నాము. నిరుద్యోగులకు సంబంధించి మద్దతు ప్రకటించడానికి వచ్చినటువంటి కళాకారులను కూడా మనం చూడొచ్చు. మొత్తానికి ఏంటి అసలు ఇక్కడ ఇంత పెద్ద జరగడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఒక పక్క నిరుద్యోగులు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించింది కేవలం నిరుద్యోగులు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ధర్నాలు అనేటువంటివి, పట్టణాల్లో ధర్నాలు చేయకండి, పల్లెల్లోకి వెళ్ళండి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయించండి, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టిన తర్వాత మీ నిరుద్యోగులకు జీవో 46 ఎస్వేస్తాం, 2 లక్షల రిక్రూట్మెంట్ కల్పిస్తాం అని చెప్పినటువంటి నాయకులు గెలిచిన తర్వాత మళ్ళీ ధర్నా చౌకులకే అంకితం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ నాయకులకి, పాలకులకి ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని, వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని, పోకడలని తప్పకుండా ఎత్తి చూపుతూ ప్రజాస్వామ్యంలో నిరుద్యోగుల పక్షాన గొంతుకై వాళ్ళ సమస్యల్ని పాటలుగా రాస్తూ మళ్ళీ ప్రజల ముందుకు మరో పోరాటంతో నిరుద్యోగులకు మద్దతుగా మీరు సింగర్, రైటర్, దాదాపుగా తెలంగాణ ఉద్యమం నుంచి కనబడుతున్నటువంటి వ్యక్తిగా వీళ్ళకి మద్దతుగా ఏదైనా పాట పాడాలని? అయ్యా రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో నీ గద్దెకెక్కినారు, మీరు కులసిచ్చులు వెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను. అయ్యా మా సారు గడికొక్క కండువ పూటకు పట్టీలు మారినొల్లే కొందరు ఎమ్మెల్యేలు అయ్యేండ్రు, ఏండ్ల నుండి పాలనేలింది మీరైతే తరతనాలుగా నలిగి సచ్చేది మేమయ్యా. ఉచిత పథకాల కలవాటు పడ్డ మా జనము గిట్ల ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గౌరవంగా అడుగుతున్న పాటతోటి వినకపోతే అరే కాంగ్రెస్ తోడో నీ కపట నీతి తెలిసిపోయే. ఆనాడు గద్దరన్న చూపెట్టినటువంటి పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి మరో యువతరం, ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా సిద్ధంగా ఉంది. పోరాటాలు ఈ తెలంగాణ గడ్డ మీద కొత్తేం కాదు. నెత్తురోడిన బిడ్డల పోరాటం ఈ గడ్డల మీద ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఆ పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ముందుకు వద్దాం. మీరు ఏ ప్రాబ్లం కోసం వచ్చారు బ్రదర్? చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియస్తున్నాం. ఇక్కడ అశోక్ నగర్లో ఒక 30 లక్షల మంది మేము ఇక్కడ నివసిస్తున్నాం. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి విపరీతమైన కష్టపడకుండా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల కోసం మేము ట్రై చేస్తున్నాం. అదే డిసెంబర్ 3న లాల్ బహదూర్ స్టేడియంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి ఏటా మీకు గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 అనుమతి ప్రతి సంవత్సరం మీకు చేస్తానని ఆ వాగ్దానాల మీద మీరు గవర్నమెంట్లోకి వచ్చిళ్ళు. ఏదైతే 30 లక్షల ఓట్లతో మీరు గవర్నమెంట్కి వచ్చిల్లో అదే 30 లక్షల నిరుద్యోగాల ఓట్లతో మీ గవర్నమెంట్ కుప్పకూడడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరాలు చూస్తే ప్రతి విద్యార్థి ఒక హాస్టల్లో ఉండుకుంటూ నెలకు ఒక 7,000 చెల్లిస్తున్నాడు. అంటే ఓవరాల్ కూడా ఒక 3 సంవత్సరాల నుంచి ఒక చదువుతున్న విద్యార్థి మినిమం ఒక 4 లక్షలు ఖర్చు అయినాయి. ఇప్పుడు మీరు వేసే పోస్టులు 500 పోస్టులు, 400 పోస్టులు, ఒక పోస్టుకు 5,000 మంది, 4,000 మంది, మీరు ఇచ్చే 523 పోస్టులకు 5 లక్షల మంది వెంటాడుతున్నారు. ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజులలో 100% ఈ గవర్నమెంట్కు మేము బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా గవర్నమెంట్కి ఏమైతే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రజానికకు, ఇక్కడ ఉన్న విద్యార్థులను అందరినీ ఒక దగ్గర తీసుకొని ఈ 5 నెలల కాలం 6 నెలల కాలంలో దగ్గర తీసుకొని వాళ్ళ స్కాలర్షిప్లు రిలీజ్ చేసి, వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేసి, ఉచిత భోజనాలు పెట్టించి, హాస్టల్ ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ, మళ్ళీ ఒక విషయం చెప్పేది ఏంటంటే, మీరు ఇచ్చిన 700 పోస్టులే కాకుండా మీరు చెప్పే పోస్టులు ఇంకో కొన్ని పెంచి అదే గ్రూప్ 2 ఉద్యోగాలను డిసెంబర్లో పెడతారా, నవంబర్లో పెడతారా, ఏదో ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ సందర్భంగా మేము శాంతియుతంగా ధర్నా చేపెట్టుకున్నాం. ఈ విషయం కనుక రాబోయే క్యాబినెట్ మీటింగ్లో చెప్పకపోయినట్లయిందనుకో సచివాలయం ముట్టడి తప్పకుండా తెలియజేస్తూ నా పేరు సదరం రాజు. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అయితే సీఎం సార్ ఏమన్నారంటే
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరేమన్నారంటే కంపల్సరీ మీరు 30,000 మంది 30 లక్షల మంది ఉన్నారు కదా, 30 లక్షల ఇంటూ 3 వేసుకోండి, 1 కోటి మంది అంటే 100 సీట్లు మార్చవచ్చు, మీకు ఆ సత్తా ఉంది. మీరు మీ ముసలమ్మ మీ అమ్మ నాన్న వేస్తే 1 కోటి మందితో 100 సీట్లు చేంజ్ చేసే సత్తా మీలో ఉందన్నారు. మేము అలాగే మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. మీరు కావాలని ఇంకా డిలే చేస్తే మరి ఈ ఉద్యమం ఇంకా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటుంది. మీరు దయచేసి ఆ ప్రవీణిక విషయంలో మీరు రాజకీయం ఎలా చేశారో ఇక్కడ కూడా రాజకీయాలు చేయకండి. మీకు దండం పెడతాను. కంపల్సరీ మీరు పోస్టులు పెంచాలి. నవంబర్లో 2 రాసే సత్తా మాకుంది. మీరు పెట్టే సత్తా మీకుందా లేదా? మీకే కనుక చింతశుద్ధి ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులు మీరు ఫిలప్ చేసేది ఎందుపా? ఎవరైనా చేస్తారు. టీఆర్ఎస్కి ఇచ్చిన 783 పోస్టులు ఎవరైనా ఫిలప్ చేస్తారు. నువ్వు ఇచ్చేది ఇంకా టీఆర్ఎస్ 30,000 పోస్టులు నువ్వు అప్లికేషన్ ఫామ్ నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు అల్లో లీక్ జరిగింది అన్నది నువ్వే, అలాగే వాళ్ళకు పత్రాలు ఇచ్చేది నువ్వే. అది లీగల్ కోసం లైబ్రరీకి వచ్చింది కూడా మీరే. దయచేసి మీకు పాదాభివందనాలు చేస్తాము. గ్రూప్ 2 పోస్టులు పెంచండి. అదే మాకిచ్చే మీరు పెద్ద బహుమతి. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఎందుకు వచ్చామంటే, గతంలో మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వాస్తవానికి 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ అవుతాయా? కావు. కానీ ఏంటిదంటే వాస్తవం ధోరణి దగ్గర న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మాము మిమ్మల్ని. ఇప్పుడు ఏమంటున్నారు? 30,000 ఉద్యోగాలు మేము నింపాము అంటున్నారు. కానీ ఆ 30,000 ఉద్యోగాలు కూడా అప్పుడు లీకేజ్ అయిన వ్యవహారంలో ఉన్న ఎగ్జామ్లే అవి. దాన్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఆ 30,000 ఉద్యోగాలు లీక్ అయినప్పుడు మీరు పత్రాలు ఇచ్చినప్పుడు తను అమ్ముడు పోయినట్టు మీరు అమ్ముడు పోతున్నారా ఏంటిది అనేది మాకు డౌట్ వస్తుంది ప్రజెంట్. ఇప్పుడు ఇంకో విషయం, క్యాలెండర్ అంటున్నా ఉన్నారు. ఈ క్యాలెండర్ ఎక్కడుంది? మేము ఏ గూగుల్లో వెతికినా లేదు. మీరు ఇచ్చే నోటిఫికేషన్కి మీరు మాట్లాడే మాటకి అసలు పొంతన లేదు. అదేవిధంగా ఆ రోజు మేము సెంట్రల్ సిటీ లైబ్రరీలో ఉన్నప్పుడు ఇదే రియాజ్ సారు, ఇదే బల్మూరి వెంకట్, ఇదే మన కోదండరామ్ సారు 1కి 10 సార్లు మమ్మల్ని ఫోన్ చేసి, లేదు మన గవర్నమెంట్ వస్తే మన ఇంటిలో మన పాలన ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు మీరు ఆ రోజు. అప్పుడు మేము ఎలా నమ్మామంటే ఒక కోదండరామ్ సార్ని, ఒక రియాజ్ సార్ని, ఒక మా బాబాయ్ మా నాన్నలాగా ఊహించుకున్నాం వాళ్ళని. వాళ్ళ మాట కూడా అంత బాగా మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఎందుకు పెంచాలన్నప్పుడు మీరు మా పక్షాన వచ్చి మాట్లాడట్లేదు? ఎందుకు? మేమేమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మేమేమన్నా పార్టీ పెట్టుకున్నామా? పార్టీలు ఉన్నాయి మీకు. ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళి మా పైన రాజకీయం చేసుకొని మీరు ఎమ్మెల్సీ టికెట్లు పొందారు మీరు. కానీ మాకేముందా? ఏమీ లేదు. అంటే మీకు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంది? ఒకరికి ఎలక్షన్లో ఓడిపోతే ఇంకొకరికి ఇంకో ఎలక్షన్లో ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. అదే ఒక నిరుద్యోగికి ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లే? నేను ఏమంటున్నా ప్రధానంగా అంటే 2014లో మనకు తెలంగాణ వచ్చి ఉండొచ్చు. మొన్న తెలంగాణ సంబరాలు నీకైందయ్యా, మాకు కాదు. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం అయ్యేవారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు. ఎందుకంటే ఆ రోజు ఆత్మ బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణలో ఈరోజు మీకు పొలిటికల్గా మీకు వచ్చింది ఏంటిదంటే పదవులు వచ్చాయి. మీరు ఆ పదవులు ఈరోజు మీరు పంచుకుంటా ఉన్నారు. కానీ మాకు వచ్చే ఉద్యోగాలను మీరు ఎందుకు పంచట్లేదు? ఎందుకంటే మా జీవితాలతో అందరూ గతంలో ఉన్న ప్రభుత్వం ఆడుకుంది, ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఆడుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ భౌగోళికంగా వచ్చి ఉండొచ్చు, పొలిటికల్లీ వచ్చి ఉండొచ్చు. కానీ ఆ రోజు విద్యా వ్యవస్థకు ఎలా రాలేదో ఈ రోజు కూడా రాలేదు. ఆ రోజు గతంలో అని ఉండే మనకు బ్రిటిషర్స్, తెల్ల బట్టలు వేసుకున్న బ్రిటిషర్స్ ఉన్నారని, ఈ రోజు కూడా తెల్ల బట్టలు వేసుకున్న ఆంధ్ర వాళ్ళే ఉన్నారు తప్ప మాకు న్యాయం చేసే వాళ్ళు లేరు. ప్రధానంగా చేసి మీరు చెప్పండి. నేను టైం వేస్ట్ చేయలేదు, పోయిటరీ రాసిన. నేను ఇలా ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చాను. మేము ఒక చిన్న పోయిటరీ రాశాను స్టూడెంట్స్ తరఫున. నేను నిరుద్యోగిని అండ్ కవిని. అయ్యా పాలకులారా, అయ్యా పరిపాలకులారా, అయ్యా పాలకులారా, అయ్యా పరిపాలకులారా, మా గోస మీకు పట్టదు కదా సార్, మా గోస మీకు పట్టదు కదా సార్. మా కృషి లేదా మీ గెలుపులో, మా కృషి లేదా మీ గెలుపులో, మా కష్టం లేదా మా కష్టం లేదా మా కష్టం లేదా మీ గెలుపులో, మా కృషి మీ గెలుపులో, మా శ్రమ లేదా. మేము నిరుద్యోగులం సార్, మేము నిరుద్యోగులం సార్, మేము నిరుద్యోగులం. రాజకీయ నాయకుల చేతిలో బొమ్మలం, మేము బొమ్మలం, నాయకుల చేతిలో ఆట బొమ్మలం. మేము నిరుద్యోగులం, మేము పదవులు అడిగామా. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక నిమిషం మాట్లాడదాం. మేము నల్గొండ నుంచి వచ్చాము. తొలివెలుగుకు చాలా థ్యాంక్స్. అన్ని నిరుద్యోగుల ఏ ఉద్యమానికైనా సపోర్ట్ చేసినందుకు తొలివెలుగుకు ముందుగా కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పోస్ట్ పోన్ అడగట్లే. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ శంకరన్న
గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలి. మేము పోస్ట్ పోన్ అడగట్లేదు. మీకేమో ఒక ఎమ్మెల్యే ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఎమ్మటే నింపుకుంటారు. కాబట్టి వేకెన్సీస్ అన్ని 2 గ్రూప్ 2 పోస్టులు 2000, గ్రూప్ 3 పోస్టులు 3000, 1:100 చేస్తూ డిఎస్సి వాళ్ళది GO 46 రద్దు చేస్తూ ఎమ్మటే తక్షణ జీవో లేకపోతే మా స్టూడెంట్స్ అందరం కలిసి రేపు మేము 64 మందిని అందలం ఎక్కించిన వాళ్ళం కాలుగు బల్పాలు కట్టుకొని తిరిగి ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఆ అందలం నుంచి ఒక్కటేసారి దింపడానికి ఒక్క క్షణం కూడా పట్టదు, ఆ అరక్షణం కూడా పట్టదు. కాబట్టి పోస్టులు పెంచాలి. ఇప్పుడు ఏలుముద్రగాలేం అధికారంలో ఉంటున్నారు. PhDలు, తెలుగు లిటరేచర్ పెద్ద పెద్ద చదువులు, సివిల్ గ్రూప్స్ అన్ని గ్రూప్ 1 స్టాండర్డ్లో చదివిన వాళ్ళు ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి. ఇంకొక పోయేటి ఉంది. ఎంపీనా ఇది ఆ పరిస్థితి. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దాదాపుగా డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే గురుకులకు సంబంధించినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులను పెంచాలంటూ వారి యొక్క 1:100 నిష్పత్తిలో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జరగాలనేటువంటి విషయంలో వారు చేస్తున్నటువంటి ఒక పోరాటం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. వేలాది మందికి సంబంధించినటువంటి వారి యొక్క నిరసన అయితే వారు తెలియజేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పడడంలో మా యొక్క పాత్ర మాత్రమే ఉంది అంటున్నటువంటి నిరుద్యోగులు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.